2017లో నెల్లూరులో వచ్చిన వరదలకి, నెల్లూరులో వచ్చిన వర్షానికి నెల్లూరు స్వర్ణాల చెరువు పొంగి హాఫ్ ఆఫ్ ది టౌన్ మునిగిపోయింది. నెల్లూరు 54 డివిజన్లలో సగం డివిజన్లో నెల్లూరు మునిగిపోయింది. మీకు అందరికీ తెలిసిందే. గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు వచ్చి స్వయాన 4 రోజులు ఇక్కడే ఉండి ఆయన బస్సులో నిద్రించి బస్సులోనే పడుకొని ఆ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లను అప్పించి ఆ యొక్క సహాయ కార్యక్రమాలు చేశారు. అటువంటి ముప్పు రావటానికి కారణం ఏంటంటే, ఏదైతే నెల్లూరులో పారే అనేక కెనాల్స్ ఉన్నాయి. ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కెనాల్ కావచ్చు, చల్లప్ప కెనాల్ కావచ్చు, వాటి బ్రాంచెస్ కావచ్చు, అవన్నీ మూసుకుపోయి ఉన్నాయి. ఒరిజినల్గా 30 అడుగులు, 25 అడుగులు, 20 అడుగులు. ఈరోజు అవి 1 అడుగు 2 అడుగులు అయిపోయినాయి. కొన్ని దగ్గర అసలు బాటిల్ లెక్క అయిపోయింది. అందువల్ల వాటర్ రివర్స్ రావటం వల్ల ఆ రోజు 2017లో సమస్య వచ్చింది. మన కూడా అదృష్టవశాత్తు మనకు అటువంటి ముప్పు తప్పింది. హయ్యెస్ట్ రెయిన్ పడింది కావాలి నెల్లూరులో. అయితే అన్ని కెనాల్స్లో సిల్ట్ తీయబట్టి పూర్తిగా 3 అడుగులు 4 అడుగులు సిల్ట్ తీయబట్టి ఇబ్బంది లేకుండా జరిగింది. అందువల్ల ఏంటంటే దానికని 50 కోట్లు బడ్జెట్లో పెట్టాం. 50 కోట్లు బడ్జెట్లో పెట్టాం. ఆ కెనాల్స్ అన్ని ఓపెన్ చేయడానికి మార్కింగ్ చేశారు. దానికి అందరూ సహకరించండి. పేదవాళ్ళు ఎవరన్నా అక్కడ కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు ఇస్తాం. టిట్కో హౌసెస్ కానీ, టిట్కో హౌస్ లేకుంటే 2 సెంట్లు స్థలం ఇస్తాం. దాన్ని కట్టుకోవడానికి మరొక 2.5 లక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఉంది, అది చేస్తాం. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది దానికి సహకరించండి. డ్రైన్స్ రెండు పక్కల వాల్ కట్టి, కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. పైన స్లాబ్ వేయటం కూడా దేనికంటే దోమలు రాకుండా ఉండటానికి. దానికి అందరూ సహకరించాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.